అనేక సంవత్సరాల నుంచి గీతం యూనివర్సిటీ ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి 54.79 సెంట్లు. ఇన్ని సంవత్సరాలైనా సరే ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోతుంది? అసలు ఈ అన్నిటికీ చర్యలకు కారణం ఏంటంటే ఇప్పుడు మనతో పాటు సిపిఎం కేంద్ర కమిటీలో ఉన్నటువంటి సభ్యుడు జగ్గునాయుడు అసలు చెప్పండి, అసలు ఈ దీంట్లో తప్పెవరు? విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్కి ఈ రాష్ట్ర ప్రజానీకం ఏ నియోజకవర్గంలోనూ ఇవ్వనటువంటి మెజార్టీని విశాఖపట్నం ఎంపీకి గెలిపించారు. ఎందుకని ఈయన ఎన్నిక ముందు ఏ హామీ ఇచ్చాడు? ఈ విశాఖ జిల్లాలో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్నారో వాళ్ళందరినీ భూములు క్రమబద్ధీకరణ చేస్తాం, వాళ్ళ పట్టాలు ఇస్తామని చెప్పి అన్నారు. నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ప్రజలు వదిలేశాడు. ఈయన వదిలేసి ఈ యూనివర్సిటీ కోసం కబ్జా చేస్తున్నటువంటి ఇది ఎండాడ ఋషికొండ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని 54 ఎకరాల 79 సెంట్ల భూముల్ని క్రమబద్ధీకరించడం కోసం పూనుకుంటూ ఉన్నాడు. అంటే అధికారాన్ని ఉపయోగించుకొని ప్రజలు అధికారం ఇస్తే ప్రజలు వదిలేసి ఆ ప్రజల అధికారాన్ని తన సొంతంగా ఉపయోగించుకునే దానికోసం ఈరోజు భరత్ గారు పూనుకున్నారు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భూములు కబ్జా చేసినటువంటి ఎంపీ భరత్ అరెస్ట్ చేయాలి. ఈ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అక్రమంగా కబ్జా భూములను సర్వే చేయాలి, సమగ్ర విచారణ జరిపించాలి, దోషులు కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ భూముల్ని ప్రజలకి స్వాధీనం చేసి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదేమో ఈ సంస్థ ఏమైనా సరే పేదలకు సేవ చేయట్లేదండి. ఇంజనీరింగ్ కాలేజ్ కోసం విద్య కోసం ₹1,00,000 వసూలు చేస్తున్నారు. అదేవిధంగా మెడిసిన్ కోసం కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. కొన్ని వేల కోట్ల రూపాయలు వ్యాపారం జరుగుతూ ఉంది. ఒక వ్యాపారం చేస్తూ రెండో పక్క ప్రజల భూమిని కబ్జా చేయడం అని చెప్పారంటే అంతకన్నా దుర్మార్గం కాదు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తాలూకా అండర్ ఉపయోగించుకొని ఈ భూముల్ని స్వాధీనం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నిర్వహించకపోతే రాబోయే కాలంలో ప్రజానికి మీకు సరైన గుణపాఠం చెప్పదప్పదని మీతో హెచ్చరిస్తున్నాం. ఈ భూమి కబ్జా చేసి అనేక సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పుడే దీన్ని రెగ్యులర్ చేయాలని ఎందుకు ముమ్మరం చేస్తున్నారు ప్రయత్నాలు? అధికారం ఉంది, అధికారం వచ్చింది కాబట్టి ఈ టైంలోనే అధికారం ఉండేటప్పుడే చక్కబెట్టుకోవాలి అనేటువంటి ఒక సంకల్పం కూడా కాదు. ముఖ్యమంత్రి బంధువు నారా లోకేష్ గారు తోడలుడు, బాలకృష్ణ గారు ఒక బంధువు. ఏమి అధికారం ఎంపీగా అధికారం ఉంది, పలుకుబడి ఉంది. దీన్ని ఉపయోగించుకొని స్వాధీనం చేసుకుంటే ఇదే టైం స్వాధీనం చేసుకుని పెట్టడం ఉద్దేశమే తప్ప ఇంకోటి ఇందులో కాదని చెప్పి స్పష్టంగా కనిపిస్తా ఉంది. నిజంగా సాధ్యం అవుతుంది నిజంగా రెగ్యులర్ చేయాలనుకుంటుంది ప్రభుత్వం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది చట్టరీత్యా వ్యతిరేకం. ఎందుకంటే 2011లో సుప్రీంకోర్టు చెప్పింది ఏమనంటే ప్రభుత్వం తాలూకా భూముల్ని ప్రైవేట్ వ్యక్తికి ఇవ్వడానికి వీలు లేదు, అది ప్రభుత్వాలు చేయకూడదు, ఇది చట్ట వ్యతిరేకం అని చెప్పింది. కాబట్టి ఆ రీత్యా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా ఇది వ్యతిరేకం. 2011లో రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు 571 జీవో ఇచ్చింది. ఆ జీవో ప్రకారం ఈ ప్రభుత్వం తాలూకా భూముల్ని ప్రైవేట్ సంస్థలు దారాదత్తం చేయడం వీలు లేదు, ప్రైవేట్కి ఇవ్వడానికి వీలు అని చెప్పని ఆ జీవో కూడా చెప్తుంది. అంటే సుప్రీంకోర్టు తీర్పుల్ని పక్కన పెట్టి ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రభుత్వమే కాలు రాసి ఈరోజు రెగ్యులేట్ చేస్తామని చెప్పారంటే అది చట్టాన్ని ఉల్లంఘన తప్పకుండా కాదు. ఎటువంటి పరిస్థితులు కూడా ఈ భూమి దారాదత్తం జరగడానికి వీలు లేదు, జరగని చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వంగా జరపడానికి పూరుకుంటే ప్రజాప్రతినిధులు తప్పదని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. జీవీఎంసీ కౌన్సిల్లో జరగనున్నటువంటి ఏదైతే జనవరి 30వ తేదీన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్లోని దీన్ని రెగ్యులర్ చేయడం కోసం ప్రత్యేకంగా ఒక ఎజెండాను కూడా పొందుపరిచారు. దాన్ని జరగనివ్వని చెప్పేసి ఇప్పుడు కమ్యూనిస్ట్ నాయకులు అంటున్నారు. అదేవిధంగా చట్టవిరుద్ధం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని ప్రైవేట్కి మళ్ళీ తిరిగి రెగ్యులర్ చేయడం అనేది సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం అది చెల్లదు అని చెప్పేసి కూడా జరగకూడదని కూడా వీళ్ళంతా కూడా చెప్పడం జరుగుతుంది. కనుక మరి కొద్ది రోజుల్లో ఈ ఒక విషయం ఏ విధంగా జరుగుతుంది, ఎందుకంటే రేపు 30వ తారీఖున జీవీఎంసీ కౌన్సిల్లో ఏం జరగబోతుంది అన్నది కూడా మనం ఇంకా చూడాల్సి ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపై ఏ విధంగా ముందుకెళ్తుంది అన్నది కూడా మనం చూడాలి.